హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే మనము చోటుకైతే వెళ్దాము. మా సైడ్ మాకు దగ్గరలో అయితే పురాతనమైన శివలింగం అయితే బయటపడింది. చాలా దగ్గర మాకు. అవి తవ్వకాల్లో అయితే మట్టి తవ్వుతూ ఉంటారు కదా, అలా తవ్వకాల్లో అయితే దేవుడు అయితే బయటకు వచ్చినాడంట. మీకు అందరికీ చూపిస్తాను ఎలా ఉందో. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి పోదాము. అయితే మేమైతే నందలూరు దాటినాము, బ్రిడ్జి పైన అయితే వెళ్తున్నాము. ఇది చెయ్యర్ నది. మొన్నైతే డ్యామ్ అయితే తెగినప్పుడు అయితే ఫుల్ వాటర్ వచ్చింది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నది బొగ్గదేలము. అక్కడ దేలంలో అయితే వాటర్ ఎప్పుడు ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉండేది అయితే సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది. ఒకసారి మేము కూడా వెళ్ళాము. చెయ్యరు చూడండి ఎంత పెద్దది ఉందో. అసలు వాటర్ అయితే ఎప్పుడన్నా ఉంటుంది, చాలా తక్కువ. కానీ సండే అయితే పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటారు అక్కడ. ఇప్పుడైతే మనం అయితే బోయినపల్లికి అయితే ఎంటర్ అయిపోయినాము. బోయినపల్లి అయితే అంగళ్ళు అయితే చాలా అంటే చాలా వచ్చేసినాయి. హాస్టళ్ళు, అంగళ్ళు, టిఫిన్ అంగళ్ళు, అలాంటివి మెస్సులు అన్నీ. అంతా అన్నమాచార్య కాలేజ్ వల్ల చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది బోయినపల్లి అయితే. ఇంకా బోయినపల్లి కాలేజ్ అయిపోతానే ఇంకా అన్నమయ్య విగ్రహం అయితే పెద్దది వస్తుంది, 108 అడుగులు. చూపిస్తాను చూడండి. ఇదే అన్నమయ్య కాలేజీ. మేము ఇప్పుడైతే అన్నమయ్య విగ్రహం కాడికి వచ్చినాము. చూడండి 108 అడుగుల విగ్రహము. అసలు మేము అంతకుముందు ఒకసారి వచ్చినాం కానీ ఇంత బాగా చేయలేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో ఈ డెకరేషన్. అంటే చెట్లు కూడా చూడు ఎంత రౌండ్గా వచ్చింది. శివలింగం చూపిస్తారని చెప్పి అన్నమయ్య విగ్రహం చూపిస్తారని అనుకోవద్దండి. కానీ అన్నమయ్యకి శివలింగానికి అయితే కనెక్షన్ ఉందనమాట. ఈయన చిన్నప్పుడు అక్కడ తాళపాకలో అయితే దేవుడికి పూజలు చేస్తూ ఉన్నాయంట. అది మునిగిపోయింది. కానీ ఇప్పుడైతే తవ్వకాల్లో అయితే కొంచెం బయటపడింది అనమాట. అందుకనేసి ఇంకా ఎలా చూపిద్దామనేసి మేమైతే ఇక్కడికి కూడా వచ్చినాము. చూడండి అన్నమయ్య విగ్రహం అయితే. దేవుడి పైన కళ్ళు తిరుగుతున్నాయి. నీకే ఎందుకు? అన్నం తినేసినావా? మంచిదే కదా. ఇప్పుడైతే 108 అడుగుల అన్నమయ్య విగ్రహం అయితే చూసినారు కదా. ఇంకా శివలింగం, పురాతనమైన శివలింగంని చూపిస్తాను. ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. పదండి అందరం వెళ్దాం. అన్నమయ్య విగ్రహం దాటానే తాళపాక పోయే గ్రామం ఆర్చ్ అయితే వస్తుంది. ఆర్చ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మనం పోవాల్సిన ప్రదేశం అయితే వస్తుంది. చూడండి చూపిస్తాను. ఇదే మనమైతే ఇంకా తాళపాక అయితే వచ్చేసినాము. ఇది తాళపాక చెరువు. ఇంకా తాళపాక పక్కన ఉంది కాబట్టి తాళపాక చెరువు. ఇక్కడైతే పూడికి తీస్తా ఉంటే శివలింగం అయితే బయటపడింది. ఇంకా శివలింగం అయితే చూద్దాము ఎలా ఉందో. కానీ వర్షాలు పడడం వల్ల పోయి చూస్తామో చూడలేమో తెలీదు. దగ్గరికి అయితే నీళ్ళు అయితే చాలా వచ్చున్నాయి, వాటర్ అంది. శివలింగంకి అయితే గుడి కట్టాలనేసి గ్రామ ప్రజలంతా టీటీడీకి అయితే అర్జీ పెట్టుకున్నారు. ఇంకా ఫ్యూచర్లో అయితే టెంపుల్ ఏమైనా కడతారేమో తెలీదు. కానీ అయితే వాటర్ మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్ అన్ని ఇంకా ఫ్యూచర్లో వేస్తారో ఎలానో. దేవుడైతే చూపిస్తాను ఎలా ఉందో చూద్దురు. కానీ వర్షం వల్ల చూస్తామో చూడలేము. దగ్గరికి వెళ్ళి దూరం నుంచి అయితే చూడాల్సిందే ఇంకా మనం కూడా. ఇప్పుడైతే మనం తాళపాకకి అయితే వచ్చేసినాము. ఇక్కడే అన్నమయ్య అయితే జన్మించే స్థలము. గుడి అయితే అక్కడ ఉంది. చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇంకా శివలింగం అయితే పురాతనమైన శివలింగం అయితే అదండి అక్కడ ఉంది. కానీ వర్షాలు పడడం వల్ల ఇది రోడ్ అయితే అంతా మునిగిపోయింది. అది అందుకనేసి పోలేము మనము. వాటర్ అంతా వచ్చేసింది. చూడండి శివలింగం అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే క్లీన్ చేసినారు బాగా జేసీపీతో, ఆ సైడ్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ పోవడానికి అయితే ప్లేస్ అంతా వాటర్ వచ్చేసినాయి. అంటే 3 days నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, అంతా మునిగిపోయింది వానతో రోడ్ అయితే. ఇంకా నేనైతే దేవుడిని అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. దేవుడిని అక్కడ కనిపిస్తుంది కదా, అది శివలింగము, పురాతనమైన శివలింగము. కానీ మనమైతే వెళ్ళలేకపోయినాము. కానీ దేవుడిని అయితే పూజించి మాలైతే వేస్తున్నారు. కానీ మనమైతే మా బ్యాడ్ లక్ మేమైతే